ఎవరు రైడ్ అనుకోకండి, నేనే. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ఎన్టీఆర్ నీల్ మూవీ గురించి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది, దాని గురించి చెప్తాను. అది ఏంటంటే ఎన్టీఆర్ నీల్ మూవీ ఇంకా టైటిల్ పెట్టలేదు, ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారు షూటింగ్ పార్టిసిపేట్ చేయలేదు. అప్పుడే ఎన్టీఆర్ నీల్ మూవీకి అయితే అమెరికాలో బిజినెస్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఎస్, మీరు విన్నది నిజమే. అమెరికాలో ఎన్టీఆర్ నీల్ మూవీని అయితే రికార్డు ప్రైస్ ఇచ్చి అయితే కొనడం అయితే జరిగింది. మామూలు కూడా కాదు, ఇండియన్ లెవెల్లోనే టాప్ 2 రేంజ్ లో అయితే బిజినెస్ అయితే జరిగింది ఎన్టీఆర్ నీల్ మూవీకి. మరి ఎంత జరిగింది, మరి మిగతా టాప్ 1, టాప్ 2, టాప్ 3 లో ఏ మూవ్స్ ని డీటెయిల్ గా వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటే ఎన్టీఆర్ నీల్ మూవీ అయితే షూటింగ్ వచ్చేసి ఏప్రిల్ 22 నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారు షూటింగ్ లో పార్టిసిపేట్ చేస్తాడని చెప్పి అఫీషియల్ గా మనకి ఈ రోజు అప్డేట్ అయితే ఇచ్చారు. అన్ని సోషల్ మీడియా హ్యాండిల్ అందరూ చూసే ఉంటారు. సో ఇప్పుడు ఇంకొక అప్డేట్ ఏంటంటే ఈ మూవీని వచ్చేసి ఎన్టీఆర్ నీల్ మూవీని అఫీషియల్ గా యూఎస్ఏ లో వచ్చేసి అమెరికాలో వచ్చేసి ప్రత్యక్ష సినిమాస్ వాళ్ళు అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. ఇంత ముందు వాళ్ళు కలికి మూవీకి, అలాగే దేవరా మూవీకి, సలార్ మూవీకి అండ్ అంత ముందు వచ్చిన పాన్ ఇండియా మూవీస్ అన్ని మూవీస్ కి అయితే వాళ్ళే రిలీజ్ అయితే చేశారు. ఎన్టీఆర్ నీల్ మూవీని కూడా వాళ్ళే కొనడం అయితే జరిగింది. ఎన్టీఆర్ నీల్ మూవీని వచ్చేసి అయితే రికార్డు ప్రైస్ దాదాపు 50 కోట్లు ఇచ్చి అడ్వాన్స్ బేసిస్ మీద అయితే కొనడం అయితే జరిగింది. 50 కోట్లు అంటే ఇండియాలోనే టాప్ 2 లెవెల్ అని చెప్పాలి బిజినెస్ వైజ్ గా. టాప్ 1 లో వచ్చేసి పుష్ప 2 అయితే ఉంది. పుష్ప 2 అంటే సీక్వెల్ అయిపోతే దానికి 60 కోట్లు ఇచ్చి అయితే కొనడం అయితే జరిగింది. బట్ ఎన్టీఆర్ నీల్ మూవీ ఎన్టీఆర్ పేరు మీద మూవీకి అయితే 50 కోట్లు టాప్ 2 లో ఉందని చెప్పాలి. ఒకవేళ సీక్వెల్ మూవీ పక్కన పెట్టేస్తే ఎన్టీఆర్ నీల్ మూవీకి వచ్చి టాప్ 1 ప్లేస్ లో ఉందని చెప్పాలి. 50 కోట్ల బిజినెస్ అయితే జరిగింది అమెరికాలో. టాప్ 3 లో వచ్చేసి అయితే 48 కోట్లతో కల్కి మూవీ అయితే ఉందని చెప్పాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కల్కి మూవీ వచ్చేసి అమితాబ్ బచ్చన్ గారు అలాగే పెద్ద పెద్ద క్యాస్ట్, అలాగే 600 కోట్ల బడ్జెట్ తో మూవీకి అయితే ఆ రేంజ్ లో తీసిన మూవీ బిజినెస్ వచ్చేసి 48 కోట్లు అయితే జరిగింది. ప్రీవియస్ గా ప్రశాంత్ నీల్ మూవీ సలార్ మూవీ ఫ్లాప్ అయిందని చెప్పాలి. ఆ మూవీకి దాదాపు 10 కోట్ల వరకు అయితే నష్టం అయితే వచ్చింది బాక్స్ ఆఫీస్ వైజ్. సో ఆ మూవీని ఎవరు హిట్ అన్నా కూడా నమ్మకండి. ఒకవేళ టాక్ వైజ్ హిట్ అవ్వచ్చు, కానీ కలెక్షన్స్ వైజ్ గా మూవీ అయితే ఫ్లాప్ అయితే అయ్యింది. మినిమం కలెక్షన్స్ కూడా రాలేదు. అలాంటి ఫ్లాప్ టాక్ తో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారితో లిస్ట్ తీస్తున్న ప్రశాంత్ నీల్ గారికి ఈ రేంజ్ లా బిజినెస్ జరగడం అయితే హైలైట్ అని చెప్పాలి. అది ఎందుకు అంత బిజినెస్ జరిగిందో మీరు అందరికి తెలిసే ఉంటుంది. వన్ అండ్ ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్ గారు రేంజ్ ఈ మధ్య అయితే మామూలుగా అయితే లేదు, ఒక రేంజ్ లో పెరిగిపోయింది అమెరికాలో కూడా. దేవర లాంటి మూవీ అయితేనే దాదాపు 6 మిలియన్ వరకు అయితే పెట్టాడు మొత్తం మీద. అలాగే D1 ప్రీమియర్స్ వచ్చి దాదాపు 3 మిలియన్స్ అయితే పెట్టాడు. సో ఎన్టీఆర్ నీల్ మూవీకి కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో మీ ఊహకే వదిలేస్తున్నాను. ప్రస్తుతానికి ఇది ఎన్టీఆర్ నీల్ గురించి సంబంధించిన అప్డేట్ మీకు నచ్చినది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.